బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి కుంభకోణం వెలికి తీయడంతో తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మొన్న హరీష్ రావుకు, నిన్న నాకు సిట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. నైనీ బ్లాక్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే నోటీసులు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని 50 లక్షలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. అలాంటి దొంగ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడని అన్నారు. సింగరేణిలో రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి టెండర్ల గురించి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారని, అదే సాయంత్రం హరీష్ రావుకు సిట్ నోటీసులు పంపించారని తెలిపారు. బామ్మర్ది భాగోతం బయటపడగానే నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనే దొంగ తనకు తెలియకుండానే దొరికిపోతాడని తెలిపారు. బామ్మర్ది కాంట్రాక్ట్ రద్దయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలకు పాల్పడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మేం తప్పు చేయలేదు, భయపడమని అన్నారు. రేవంత్ రెడ్డి జేజమ్మలకు కూడా భయపడమని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని, మాకేం సంబంధం లేదని తెలిపారు. 10 సార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్తానని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు సమాధానం చెప్పాలన్నారు. ఇక రేవంత్ రెడ్డి మడుగులొత్తే వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్టాన్ని గౌరవిస్తాం, మీరెన్నిసార్లు పిలిచానా విచారణకు వస్తామని తెలిపారు. మా గురంతా ప్రభుత్వం అసమర్థత, అవినీతిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న లుచ్చా పనులను ఎండగడతామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సైనికులుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. 4 కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదలమని అన్నారు. కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసేంత వరకు మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని